నెక్స్ట్ మంత్ అయితే ఎలక్షన్స్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఏ ప్రభుత్వం వచ్చినా దోసుకోవడానికే. అంటే జగన్ ప్రభుత్వం నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? మంచిగా దోసుకున్నాడు, మంచిగా పెట్టాడు, మంచిగా దోసుకున్నాడు, మంచిగా దోచుకున్నాడు, మంచిగా పెట్టాడు. అంతేగా. అంటే ఇప్పుడు ఒక అభిప్రాయం అనేది ఉంటుంది కదా జగన్ పాలనలో. అభిప్రాయం అంటే వచ్చినాయి, కొన్ని పథకాలు వచ్చినాయి. ఇక అమ్మఒడి వచ్చింది, పింఛన్ వచ్చినాయి. దాంట్లో అమ్మఒడి 2-3 సంవత్సరాలు ఇచ్చారు, 2 సంవత్సరాలు దెంగేశాడు. అంటే ఈ నిన్నగాక మన సచివాలయం కూడా తాకట్టు పెట్టాడు అనే టాక్ వచ్చింది. మరి అవయ్యా పెడతాం, మాకు డబ్బులు లేవు, నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తావా? మేము పెడతాం, మాకు లేవు, నువ్వు ఇస్తావా? ఆంధ్రాలో డబ్బు లేదు, మళ్ళీ తాకట్టు పోయిపోతే అమ్ముతాం. అంటే చంద్రబాబు కట్టించిన 700 కోట్లు పెట్టి కట్టాడు వేస్ట్. ఆ 700 కోట్లు మళ్ళీ మేము ఎందుకు తాకట్టు పెడతాం? ఆ చంద్రబాబు నాయుడు ఇస్తాడు 700 కోట్లు. అదే ఆయన 700 కోట్లు తిన్నాడని చెప్పిన దాన్ని తాకట్టు పెట్టారు కదా. పెడతామయ్యా, డబ్బులు లేవు అంటున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికి మా దగ్గర డబ్బులు లేవు, ఎలక్షన్ మూమెంట్లో డబ్బులు లేవు. సరే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో నీకు నచ్చిన పథకాలు ఏంటి, నచ్చనివి ఏంటి చెప్తావు? అవన్నీ తెలియదు, మనకు అంత నాలెడ్జ్ లేదు. కానీ ఓటుకు డబ్బులు ఇస్తారని చెప్పేసి నేను కూడా ఓటు అప్లై చేశా ఇప్పుడు. అంతే, మనకి ప్రభుత్వాలు ఎవడు ఏం చేయడం మనకి తెలిసిపోయింది. కానీ చంద్రబాబు కూడా కలిసి వస్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా మన పవన్ కళ్యాణ్ మన ఏరియాలో ఒక ఓటు కూడా పడదు, మా ఊర్లో ఒక ఓటు పడుతుంది అంతే. అంతకు మించి ఏంది. ఫ్యాన్ మనకు తెలిసిన ఫ్రెండ్ ఫ్యాన్ ఉన్నాడు, ఆయన వేస్తాడు. టీడీపీకి మా ఇంట్లో వేపిస్తాను, టీడీపీ కోట్లు నేను వేపిస్తాను. ఇద్దరు కలిసి వస్తున్నారు కదా. కలిసి వచ్చినా మంచి, మాకు కలిసి వస్తామన్నారు కానీ మంచి చేయడానికి కదిలి వస్తామని ఒక్క మాట చెప్పలేదుగా. అది సో ఫైనల్గా ఎవరు వస్తారని అనుకుంటున్నావు? జగన్ వస్తాడు. మళ్ళీ జగన్ దోచుకునేవానికి ఎప్పుడైనా ఉండేది, మోసం చేసేవానికే కదా ఏడైనా. ఇప్పుడు ట్రూగా లవ్ చేసేవానికి ఎవరైనా పడతారా? మోసం చేసి మాయ మాటలు చెప్పేటోని చుట్టూ 4 ఉంటారు, మాకు ఒక్కరుగురు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడులా నిజాయితీగా ఉంటాం కాబట్టి. సరే, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నావు బ్రో జగన్కి వస్తున్నాయి? అది ఒక్క ఓటుతోనైనా జగనే గెలుస్తాడని ఒక నమ్మకం. ఒక్క సీట్తో ఒక ఓటుతోనైనా వాడే వస్తాడని ఒక నమ్మకం.